చూస్తే చెరువులు ప్రభుత్వ స్థలాలను కబ్జాసురుల చెర నుంచి విడిపించడమే ధ్యేయంగా సాగుతున్న హైడ్రా సంచలనాలకు కేర్ ఆఫ్ గా మారింది. గత నెల రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా పలు ఆక్రమిత స్థలాలు కబ్జా కాకుండా కాపాడిన హైడ్రా ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. ముప్పై రోజులు 43 ఎకరాలు. ఇది నెల రోజుల్లో హైడ్రా సాధించిన కీలక పురోగతి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 18 చోట్ల జరిపిన కూల్చివేతల్లో కబ్జాకు గురైన 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్టు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో వీఐపీలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థలు కాటేసిన కబ్జాలపై కూడా కన్నెర్ర చేసింది. జూబ్లీహిల్స్ లోని నందినగర్ లో ఎకరం స్థలాన్ని కబ్జా చెర నుంచి కాపాడింది. లోటస్ పాండ్ లో పార్కు కంపౌండ్ వాల్ కబ్జా కాకుండా రక్షించింది. ఎల్బీ నగర్ లోని మన్సూరాబాద్ సహారా ఎస్టేట్ లోను కూల్చివేతలు చేపట్టింది. ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్క్ స్థలాన్ని కాపాడింది. మితాలి నగర్ లో పార్క్ స్థలాన్ని, బీజేఆర్ నగర్ లో నాలా కబ్జాకు గురికాకుండా రక్షించింది. ఇక గాజుల రామారాం మహాదేవ్ నగర్ లో అక్రమంగా ఆక్రమించిన 2 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది. అదే ఏరియాలోని భూదేవి హిల్స్ చెరువులో ఆక్రమణను తొలగించింది. బంజారాహిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనాన్ని కూల్చివేసింది హైడ్రా. చింతల్ చెరువులో కబ్జాలను క్లియర్ చేసింది. నందిగిరి హిల్స్ లో కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు చేసింది. రాజేంద్రనగర్ చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న ఎంఐఎం ఎమ్మెల్యే మొబీబ్ ని భవనాన్ని కూల్చివేసింది. అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే మిర్జా బేగ్ అక్రమంగా నిర్మించిన 2 అంతస్తుల భవనాన్ని తొలగించింది. మరోవైపు చందానగర్ ఎర్ల చెరువులో కబ్జాలను కూడా కూల్చివేసింది. ప్రగతి నగర్ ఎర్రగుంటలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేసింది. బొడుపల్ చెరువులో నిర్మించిన ఆక్రమణలను, గండిపేట చెరువులో నిర్మించిన ఫామ్ హౌస్లను కూల్చింది. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజుకు సంబంధించిన ఓ భవనాన్ని, టీటీడీ మాజీ సభ్యుడు, కావేరీ సీడ్స్ యజమాని ఫామ్ హౌస్ ను, బీజేపీకి చెందిన కీలక నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ ను, ప్రో కబడ్డీ యజమాని అనుపమకు చెందిన మరో ఫామ్ హౌస్ ను, నిన్న నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్లపై పంజా విసిరింది హైడ్రా. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసిన ఘటనతో హైడ్రా పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా మార్మోగిపోయింది. చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. రాజకీయాల కోసమో
లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు. ప్రకృతి మన మీద కక్ష కడుతుంది, ప్రకృతి మన మీద ప్రకోపిస్తే ఈ రోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా